గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ థింక్ 2008లో అనుకుంటా కేంద్రము ₹50 పెంచింది ఈ ఎల్పిజి సిలిండర్స్ మీద, గ్యాస్ మీద. ఆ రోజు ఆ ₹50 కూడా ప్రజల మీద భారం పడకూడదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ఆ లోడ్ అంతా భరించడం జరిగింది. ఆయన ఇన్ ద సెన్స్ ప్రభుత్వం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వమే ఆ భారాన్నంతా ప్రజల మీద పడకూడదు, ఆ ₹50 భారము అని చెప్పేసి మొత్తం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే భరించింది. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి 15 సంవత్సరాలు మేము ఎక్కడికే కానీ పోము, కలిసిమెలిసి ఉంటాము, ఉండాలి అని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. అది మీ తిప్పలు ఏదైనా కానీ మీరు ఉండాలనుకుంటారు, ప్రజలు ఉండాలి కదా. ప్రజలకు నిజం తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. దానికే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పినారు. మీరు కర్ణాటకలో పోయి అక్కడ రేట్ తక్కువ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ తగ్గిస్తామన్నారు, మరే రేట్ ఏం తగ్గలే. నేను యుద్ధం గురించి మాట్లాడటంలే, యుద్ధం వచ్చింది దాని ద్వారా పెరిగిందని కాదా చెప్పేది. ఇది మీ ప్రభుత్వాల్లో జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మొత్తం నిందలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పెట్టినారు కదా, కేంద్రం పెంచిన దానిల మీద కూడా. ఎంత దరిద్రం అంటే అమరావతి కోసం 1% ₹1 సెస్ కూడా పెంచినారు మీరు. అమరావతి అభివృద్ధిలో భాగంగా పెట్రోల్ మీద, డీజిల్ మీద, దీనిల మీద ₹1 ఎక్స్ట్రా కూడా పెంచినారు మీరు. కానీ మేము చెప్పలేకపోయినాం. అదే కదా మాకు ఈరోజున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటాడు, నేను 20 ఏళ్ళ ముందర ఆలోచిస్తా అంటాను అని చెప్పేసి. 2 రోజుల ముందర ఆలోచించలేకపోయినావు, యుద్ధం వస్తుందని చెప్పేసి. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పోయి వచ్చినాడు, 2వ రోజే ఈడబడా. ఆడికి పోయి ఇజ్రాయెల్ ఈజ్ ఫాదర్ ల్యాండ్, ఇండియా ఈజ్ మదర్ ల్యాండ్ అంటారు. ఇక్కడికి వచ్చి మామీ దేశ్రీ జనాలకు సమాధానం చెప్పుకోవాలి కదా. రోజు ఒకరి మీద, మతం మీద, ఇంకోటి మీద రాగద్వేషాలు పెంచుకుంటూ పోవడం కాదు కదా. ఈరోజు యుద్ధం వచ్చింది కాదంటంలా. ఆ రోజు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం భారం మోసింది. మీరు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితమని. 2 సంవత్సరాలు కాబడుతుంది. ఉచితానికి ఎంత డబ్బులు వేసినారో చెప్పమనండి. ఈరోజున్న రేట్లో గ్యాస్ ప్రైస్ ₹900 ఉంది. ఈరోజు ₹900 ఉంది గ్యాస్ ప్రైజు. 900కు సంబంధించిన డబ్బులు 2 సంవత్సరాలు అవుతుంది. 3వ బడ్జెట్ పెడుతున్నారు, 3వ బడ్జెట్ కూడా పెట్టేసినారు, అయిపోయింది. మరి డబ్బులు వేసినారా? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఎప్పుడు ఏదో విధంగా మభ్యపెట్టడం, మోసం చేయడం తప్ప. నిన్న ఎక్కడో చూసా, డోన్లో మీటింగ్ అనుకుంటా, నాదే రోడ్లన్నీ గుంతలు పడినాయి, రోడ్లన్నీ అవన్నీ అయిపోయినాయి, నా దగ్గర ఏమీ లేవు, పెద్ద మనసు మాత్రం ఉంది అని చెప్పేసి. పెద్ద మనసా మంచి మనసా? పెద్ద మనసు ఉంది అని చెప్పేసి. దాని కింద మళ్ళీ ఏదో సునీల్ది కూడా ఏదో పెట్టినారు డైలాగ్. ఎక్కడికి? మార్కాపురంలో పోయి చెప్తే మీరు ఇంకా వేరేది ఏమొద్దు, మీ అందరికీ ఒక కార్యక్రమం ఇచ్చినా దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా చేయాలని. ఏందో చెట్లు నాటే కార్యక్రమం అనుకుంటే కాదంట, పిల్లలుగానే కార్యక్రమం అంట. ఉన్న ఒకరిద్దరిని చూసుకోవడానికే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా ఫ్యామిలీస్లలో చూసా. నాకంటే డోర్ టు డోర్ అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది 3 పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే మొదటి 2 పిల్లలు ఆడపిల్లలు ఉంటారు. ఆ మగవాడి కోసం మగపిల్లాడికి పుట్టాలని చెప్పేసి 3వ వాళ్ళని కనింటారు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఉన్న 2 పిల్లలకు ఈరోజు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. చేయడానికి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు.
తినడానికి 3 పూట్లుగా ఖచ్చితమైన భోజనం లేవు, పిల్లలు చదివించలేక డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఈ విధంగా ఆర్థికంగా కానీ చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలనే ఆ కాలం నోటికి ఎంత పడితే అంత చెప్పడం, పోవడం, పోతా ఉండడం. అదొక ఆబ్జెక్టు, అదొక సబ్జెక్ట్ అని చెప్పు. ఈ దేశ ప్రగతికి ఉపయోగపడేదా? ఈ దేశ ప్రగతికి ఉపయోగపడేది ఏంటంటే ఒక నలుగురు మంది ఉద్యోగాలు, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబెట్టడానికి ఏ విధంగా ఉపయోగపడతారు, దానికి తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి, స్టెప్స్ ఏంటివనే చెప్పాలి. దానిలో వదిలిపెట్టేసి ఏదేదో నోటికి వచ్చినట్టు చెప్పి మభ్యపెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా, వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా నేను కోరేది ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 50 రూపాయలు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వేసిన భారాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భరించిందో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 65 రూపాయలు అనేది ఏ పేద ప్రజల మీద పడుతున్న భారం ఉందో దాన్ని భరించాల్సిందే. ఇప్పటికి 2 సంవత్సరాల పైగా అవుతోంది. ఉచిత ఇది అని చెప్పారు, రాలే. పేదోళ్ళకు మాత్రం ఏదైనా కానీ ఒక పథకం ఇస్తే శ్రీలంక అయిపోతుంది, ఇదైపోతుంది అని చెప్పినారు. అంటే పేదవానికి మాత్రం ఉచితంగా కానీ వాళ్ళ చదువుకో దీనికో డబ్బు సాయం చేస్తే దేశం నాశనం అయిపోతుంది. వేల ఎకరాలు ప్రభుత్వ ఆస్తి 99 పైసలకి ఇస్తే మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఇది ఎక్కడ లాజిక్ అని అర్థం కాలే. పేదవాళ్ళకి ఇస్తే మాత్రం నాశనం అవుతుందట, డబ్బున్న వాళ్ళకి మాత్రం ఇస్తే 99 పైసలకు అభివృద్ధి చెందుతుందంట. ఇది ఎక్కడ లేని లాజిక్ తీసుకొని వచ్చినారు.